కృపగల యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని జీవిత సత్యాలని మనం తెలుసుకుని మరి పునరుద్ధానంలో వచ్చే లాభాలతో పాటుగా ఆత్మీయంగా ఎలా ఎదగాలి అనే రెండు అంశాలని మనం చర్చించుకుందామండి. అయితే లోకానికి మీరు వెలుగుగా ఉన్నారు, ఉప్పుగా ఉన్నారని చెప్పినట్టుగా అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనమే దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబింపజేసే అద్దంగా అయినా మారాలి. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అడ్డంకుల కృంగిపోయే వారికి ఎప్పుడు అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మనం జీవితాన్ని మార్చుకోవాలి. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. కాబట్టి మనం గుర్తింపు కోరక అనామకంగా ఉండటం దేవుని చిత్తం అని గ్రహించుకోవాలి. మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపు అవుతుంది, విషాదం సగం అవుతుంది. అది నిజంగా నిజమండి. మనకు సరైన ఆత్మీయులు ప్రభువుని నమ్మిన బిడ్డలే కావాలి. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు ముఖ్య కారణం. మనం ప్రభులోనే ఆత్మవిశ్వాసం పొందగలం. కాలం విలువ తెలియని వాడు జీవిత విలువ అర్థం చేసుకోలేడు. అందుకనే ఈరోజు వాక్యంలో కూడా సమయం సద్వినియోగం చేసుకోవాలి. మరి దినములు చెడ్డవి కనుక అనే మాట ఉంది కదా. మరి మనలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది. అంతేకాక మనసును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. అలా ఉత్సాహకరమైన మనసు మరలా చెప్పు ఆనందించుడు అనే నినాదం ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి. మరి గడ్డివాం తగలపెట్టడం వల్ల సముద్రం వేడెక్కదు. ఎవరో విమర్శించారనో హేళన చేశారనో ఉన్నత మనసు గలవారు కలత చెందరు, నిబ్బరంగా ఉంటారు. కేవలం ఊహలతోటే కాలం గడిపితే ప్రయోజనం లేదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు. ఎంతో పని చేయాలి, ఎంతో కృషి చేయాలి. మరి చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్టుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో ఆనందం ఇస్తాయి, సంతోషం ఇస్తాయి. విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడదు, ఆత్మవిశ్వాసాన్ని నిరంతరము నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది. మరి గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. నిజమేనండి, చిన్ని చిన్ని పనులే గొప్ప వారిని చేస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ఇది నాన్న మరి క్రీస్తువు పునరుద్ధానంలో ఉండేటువంటి లాభాలని స్పష్టంగా గమనిద్దాం. మత్తయి 28:18లో మీరు సమస్త జనులు శిష్యులుగా చేయండి. చివరి మాటలు ఎంతో విలువైనయండి. క్రీస్తు పునరుద్ధానం తర్వాత చెప్పే మాటలు మరింత విలువైనవి. ఆయన ఆజ్ఞ ఇచ్చినట్టుగానే సదాకాలము ఆ ఆజ్ఞలు పాటిస్తూ సదాకాలం మీతోనే ఉన్నా అనే అభయాన్ని మరి మనం గ్రహించుకోవాలి. ముందుగా బాప్టిజం పొంది రక్షణానుభవంలో మరి ప్రభు బిడ్డలుగా బ్రతుకుతూ క్రీస్తు లేచిన మాటల్ని మరి ఎక్కువ విలువైనవి. మరి పునరుద్ధాన శక్తితో సాగిపోవాలి. నిజంగా ఈ లోకంలో యాత్రికులు పరదేశులమే. మరి పాపంలో బ్రతికి దిగజారిపోకూడదు, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మరి రోమా 6:9లో ఫస్ట్ మర్మన్స్ ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. మనం అది దాన్ని మార్పు ఇచ్చినటువంటి దేవుని ఆశ్రయించటం ధన్యులేగా ఉంటాం. అపోస్తల కార్యం 5:34లో ఆ మాట స్పష్టంగా ఉంది. పశ్చాత్తాపం ద్వారా మర్మన్స్ ఇచ్చాడు. రెండవది, క్రీస్తు లేచుట ద్వారా మనకు నూతన జన్మ ఇవ్వబడింది. 1 పేతురు 1:3లో పునరుద్ధానం ద్వారా సమస్తము నూతనంగా చేయబడింది. సైతాన్ తల చెతుకట్టబడింది. లోకమతులో మరియు లోకం జోగిపోకూడదు. అపవాదిని ఎవరిని మింగుతుందని భక్తి గల వారి వైపే గురి పెడుతుంది కనుక మెలకుగా ఉండి ప్రార్థించాలి. ఉద్యమంకే ప్రార్థించాలి. సాక్ష్యం ఇచ్చుటకు ధైర్యంగా ఉండాలి. వివేకంతో సైతాన్ శక్తులను ఎదుర్కోవాలి. పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండాలి. నిలువచన స్థితి రానేయకూడదు. మరి భక్తి జీవితంలో ఆసక్తి కోల్పోకూడదు. ముస్లిం ముచ్చట్లు మాని భక్తి కలిగి నిరంతరము భక్తిని కాపాడుకోవడం మన కర్తవ్యం. పునరుద్ధాన విలువలో మరొకటి పాప క్షమాపణ లభిస్తుంది. 1 కొరింథీ 15:17. ఐదవదికి పరిశుద్ధాత్మ అనుభవం లభిస్తుంది. మరి ఆ అనుభవం ద్వారా మరి శిష్యులు దుఃఖపడకుండా మరి ధైర్యపడ్డారు. నాతో మీరు మీలో నేను ఉన్నానని చెప్పారు కదా. మన గుండెల్లో ఆయన స్థానం ఇవ్వాలి. గతంలో వలె కాక ఆయన మోసుకు వెళ్ళే దేవాలయంగా మనం స్థిరపడాలి, పవిత్రత కాపాడుకోవాలి. అపోస్తల కార్యం 2:22 నుంచి చాలా మంచి భావాలు ఉన్నాయి. ఆరవది, ఏర్పాటు చేయబడిన వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8:34. ఏడవదిగా దేవుళ్ళ వ్యక్తిగత సంబంధాల్లో కలిగి ఉండాలి. మరి బంధువులు లేరని అనాథలుగా ఉన్నామని బాధపడకూడదు. మనం ఎప్పుడు ఒంటరి కాము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అతి శ్రేష్ఠుడైన దేవుడే మనకు అండగా ఉన్నాడు. పునరుద్ధానకు క్రీస్తు కాపుదల మనతో ఎప్పుడు ఉంటుంది. కంచె వేసి కాపాడేవాడు. నేనే నీకు కాపుదలుగా ఉంటా అన్నాడు.
తర్వాత 8 ప్రూఫ్ ఆఫ్ కమింగ్ జడ్జిమెంట్. న్యాయ తీర్పులో ఆయన సన్నిధిలో నిలుస్తాం. ఎవరన్నా ప్రతి ఒక్కరూ తీర్పులోనికి రావాల్సి ఉంది కదా! ప్రతి మోకాలు వంగాలి. న్యాయాధిపతి ముందు నిలబడాలి. మనం భక్తి గలవారమైనైతే మనం ఎంతో గొప్ప స్వాస్యాన్ని పొందుతాం. గొప్ప బహుమానాలు పొందుతాం. ఆయన నామాన్ని బట్టి మరి సువార్త ప్రకటించి, సాక్ష్యమిచ్చి, భక్తి కాపాడుకుంటే విజయవంతమైన ఫలితాలను పొందుతాం. పరిపూర్ణ దేవుని చిత్తానికి లోబడాలి. అది మనం గుర్తుంచుకోవాలి. ఏ దివ్యమానమైన వెలుగులో ప్రకాశిస్తాం. 9 దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతాం. ఉగ్రత అనేది మనకు రాదు. రక్షణ ద్వారా పునరుద్ధానంలోకి లేపబడతాం. 10 మనం కూడా మన శరీరంతో పునరుద్ధాన శక్తిని పొందగలం. మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడాలి. ఐక్యతతో దేవుని సేవించాలి. పునరుద్ధాన శక్తితో మరి మరణం నుంచి జీవంలోకి దాటిన వాళ్ళం కనుక నిత్య జీవంలోకి వారసులం కాగలం. 1 కొరింథీ 4:14, రోమా 6:4, 1 కొరింథీ 6 అది 6:14లో కూడా మరి ఈ అనుభవాలు మనకు చూస్తాం. దేవుని కృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రకంగా మరి విశ్వాసి అలవాట్లు కూడా మనం క్రమపరుచుకోవాలి. మరి ఎఫ్ఎస్సి 5:15లో దినములు చెడ్డవి కనుక ఇంతకుముందే చెప్పుకున్నాం. సమయం సద్వినియోగం చేసుకుని మరి అజ్ఞానులుగా కాకుండా జ్ఞానంగా నడుచుకోవాలి. ఇది గొప్ప సత్యం. అందున జీవితంలో మనం ఎలా బతకాలో అలా మన రోజు అలవాట్లు మనం క్రమపరుచుకోవాలి. మరి దేవునికి ఇష్టంగా జీవించాలి. అపొస్తలుల కార్యం 17:11లో మీరు మరి పౌలు శీల చెప్పిన వాక్యాన్ని, లేఖనాల్ని బెరియా వాళ్ళు సంఘస్థులు మరి రోజు పరీక్షించుకునే వాళ్ళట. ఆ లేఖనాల్ని ధ్యానించేవాళ్ళు అన్నమాట. అటువంటి అనుభవంలోకి మనం రావాలి. ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని సంతోషపెట్టాలి. తృష్ణ కలిగి ఉండాలి. తపన కలిగి ఉండాలి. దేవుని సంతోషపెట్టే వారిగా జీవించాలి. మరి నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన వాటినే చేస్తాను. మరి క్రీస్తు కూడా తండ్రికి ఎంతో లోబడినట్లుగా మనం క్రీస్తుకు లోబడి బ్రతకటం, ఆజ్ఞలు అనుసరించి బ్రతకటం క్రైస్తవ విశ్వాసి కర్తవ్యం. ఒంటరిగా వదలనివ్వడు కదా, ఎడబాటుగా మనల్ని ఉండనివ్వడు. ఆయన ఆశ్రయించాలి. నిరీక్షణ కలిగి నిబ్బరం కలిగి జీవించడం నేర్చుకోవాలి. క్రీస్తు మనకి ఇమ్మానుయేలుగా ఉన్నాడు కనుక ఆయన వైపు చూద్దాం. మరి దండులో చేర్చుకున్నవాడు ఏ అన్ని ఆటకాలను అప్పుడు సోల్జర్ ఎంత క్రమశిక్షణలో ఉంటాడండి. ఇంటి విషయంలో పట్టించుకోడు. దేవుని వైపే మరి ఏకాగ్రతతో ఉండాలన్నట్టుగా దండులోని వాడి గురించి కంపేర్ చేశారు. కాబట్టి జీవన వ్యాపారాలు చిక్కుకొనక మరి కుమార్తెగా మన ఆయన చిత్తం నెరవేర్చడంలో లోక పోకడలకు దూరంగా ఆయన పిలుపుకు తగ్గట్టుగా నడిపింపుతో శ్రేష్టమైన రీతిగా అపవిత్రత రానియకుండా మనం ఉండాలి. మరి హెబ్రీ పాలురు కూడా ఆ భోజనం తినకుండా ఎంత ప్రత్యేకించుకున్నారండి. ఏ స్థితిలో ఉన్న రాజీ పడలేదు. మరి యోసేపు కూడా రాజీ పడలేదు. అటువంటి జీవితం, ప్రత్యేకించుకున్న జీవితం దానియేలు వలె మనం జీవించడానికి ఇష్టపడాలి. మరి భక్తితో బతుకుతున్నావా లేదా అని దేవుడు మనం ప్రశ్నిస్తూనే ఉంటాడు. శరీరంలో అపవిత్ర కార్యాలు చేయకుండా పవిత్రత కాపాడుకుంటున్నామా? దేవుని మాట సందేహించిన వారు కానాల్లో ప్రవేశింపలేకపోయారు కదా. మరి మనం దేవుని మాట వింటూ లక్ష్య పెడితే గొప్ప దీవెనలు పొందుతామని గుర్తుంచుకుందాం. ఆశతో పాటించాలి. వాళ్ళే దీవించబడ్డారు కదా. ఆ పౌలు కూడా ఎన్నోసార్లు పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. మంచి ఆహారం ఇది ఎదగాలని మనం ఎక్కడక్కడ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని పునరుద్ధాన దినాలు దాటిపోయినా, ఎన్ని క్రిస్మస్లు దాటిపోయినా, ఎన్ని కొత్త సంవత్సరాలు దాటిపోయినా అదే స్థితిలో ఉంటున్నామా? ఆత్మీయంగా ఎదిగామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. గత పునరుద్ధాన దినం నుంచి ఈ దినం వరకు ఎటువంటి శక్తిని మనం పొందుకుని బ్రతికాం? ఎంతవరకు సాక్షిగా ఉన్నాం? ఎంతవరకు ఆత్మీయంగా కుటుంబాన్ని, సమాజంలో మరి భక్తిగా నిలబడగలిగామో ఒక్కసారి ఆలోచించుకుని, ఒకవేళ అలా లేకపోతే ఇప్పటి నుంచైనా మనం ఆత్మీయంగా స్థిరపడదాం. ఉద్యమం కోసం తాపత్రయపడదాం. గలతీయ 1:10లో మనుషులందరూ సంతోషించినట్టుగా మరి ముఖస్థుతి గలవారిగా జీవించకుండా మనుషుల దయ కావాలా, దేవుని దయ కావాలా? అది గమనించుకొని మనం ప్రత్యేకించుకున్న వాళ్ళంగా బతుకుదాం. మరి ఇంకో రెండో పాయింట్గా ఆత్మ ఎదుగుదా ఉండటానికి గుర్తు శుభసూచకం ఏంటంటే యాకోబు 1:4లో మీరు సంపూర్ణులు, అనునాంగులు, అన్ని విషయంలో కొదవలేని వారిగా ఉండినట్లు ఓర్పు తన క్రియలు కొనసాగింపనివ్వాలి. ఓర్పు కలిగి జీవించాలి. యోబు భార్యకు ఓర్పు లేదు. మరి యోబుకున్న ఓర్పు భార్యకు లేదు. మనం దేవుని వైపు తిరిగితే శ్రమలు ఇస్తాడు. కానీ శ్రమల్లో ఓర్పుతో ఉంటే మనకు చక్కని ప్రతిఫలం ఉంటుంది. మేలుకే శిక్షిస్తాడని నమ్ముకుని మరి పోయితుడు చక్కగా చెప్పాడు. శ్రమల పట్ల మరి ప్రార్థించాలి అని అభయం ఇచ్చాడు కదా. సహనంతో జయిద్దాం. శ్రమ ఓర్పు నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. శ్రమను ప్రార్థనాపూర్వకంగా జయించాలి. 1 పేతురు 1:1-6 వరకు, 1 పేతురు 4:12-13 వరకు మంచి మాటలున్నాయి. కొంతకాలం దుఃఖం కలుగుతుంది. నశించు సువర్ణము శోధించిన తర్వాత మెప్పు కలుగుతుంది కదా. అలాగే మనకు సంభవించే అగ్ని వంటి శ్రమల గురించి ఆశ్చర్యపడద్దు. క్రీస్తు మనకు మహిమపరచబడి
మరి శ్రమల్లో పాలువరైనంతగా ఆనందించాలట. మూడోది, ఆత్మీయంగా హృదయం సరిగా ఉంచుకోవాలి. 1 దినవృత్తాంతములు 28:9 మంచి మాట ఉందండి. అబ్రహాంను కూడా ఏమన్నాడు? నిందారహితంగా జీవించు అన్నాడు. సొలొమోనుతో చెప్పింది ఏంటి? దేవుడు హృదయాలు పరిశోధించేవాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పాలని ఎరిగినవాడు కనుక హృదయంను పూర్వకంగా మనస్పూర్వకంగా ఆయన సేవించు అని చెప్పాడు. ఆయన వెతికిన ఎడల ఆయన ప్రత్యక్షం అవుతాడు. నీవు ఆయన్ని విసర్జించిన ఎడల ఆయన నేను నిత్యంగా విసర్జిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. మనం ఆయన దగ్గరికి అయితే ఆయన మన దగ్గరికి వస్తాడు. మనకు సంభవించు అగ్ని వంటి శ్రమలు మరి ఆశ్చర్యపడకూడదు అని మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకుందాం. మన హృదయ ఆలోచనలు వాక్యంను బట్టి మరి సరిచేసుకుంటూ జీవించడానికి అప్పుడే ఆత్మీయంగా ఎదగలం. నీ హృదయం తెరిచిన పుస్తకంగా ఉండాలి. 1 రాజులు 8:61 కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు ఈ దినమందు ఆయన చేసిన నిర్ణయములు మరి చేసుకోవడానికి మీ హృదయం విషయమే సర్వ సిద్ధంగా ఉంచుకోవాలంటున్నాడు. అందుకని మనం బీ ప్రిపేర్డ్, బీ రెడీ టు లెర్న్ సమ్ స్పిరిచువల్ ట్రూత్ టు గ్రో ఇన్ ద లార్డ్. దేవుని ఆత్మీయంగా ఎదగటానికి మనం సంసిద్ధంగా ఉండాలట. మనం సిద్ధంగా లేకపోతే ఎదగలేమండి. మనం మనసులో నిర్ణయించుకోవాలి, ఈ సంవత్సరం తప్పకుండా ఎదగాలి, ఈ రోజు నుంచి ఆత్మ ఎదుగుదలకు నేను ప్రయాసపడాలి అనే దృఢ నిశ్చయంతో ఉంటే దేవుడు తప్పకుండా మెచ్యూరిటీ మనకి ఇస్తాడు. మరి అది లోకం గుర్తిస్తుంది కూడా. సామెతలు 4:23 నీ హృదయం జీవధారాలు బయలుదేరుతాయి అని జాగ్రత్త పడాలి. నిజంగా మళ్ళీ ఊరిని నీటి బుగ్గగా చేసే దేవుడు, నీటి బుగ్గలేదుగా మనం నడిపించే దేవుడు, మనకి ఎముకల్లోని జీవం ఇచ్చే దేవుడు, ఉద్యోగం ఇచ్చే దేవుడు. మనం గుర్తుంచుకుందాం. 4వది, ఆత్మీయ జీవితం ఎదుగుదల కావాలంటే ఐక్యత కావాలి. ఫ్యామిలీలో ఐక్యత, సంఘంలో ఐక్యత, సమాజంలో ఐక్యత, భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య ఐక్యత కొరవైపోతుందండి ఈ రోజుల్లో. సహనం లేదు. ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకొని అహంకారం ఈగో ఎక్కువైపోతుంది. తగ్గించుకోవాలి. ఎఫ్ఎస్సి 4:3-7 వరకు మరి ఐక్యత పరిచేవారుగా క్రోధము మరి కోపము విడిచిపెట్టుకోవాలి. 1 కొరింథీ 1:3 ఆత్మీయ పరిపక్వత లేని వారికి లక్షణాలు ఉంటాయి. బలం చాలనందున మరి పాలతో మరి పోషిస్తా కదా బలమైన ఆహారం తినలేకపోతున్నారు. అసూయ కక్షలు మీలో రానియద్దు. ఫిలిప్పీ 2 కావున క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినా, ప్రేమ వలన ఆదరణ అయినా, ఆత్మయందు సేయ సహవాసమైన, దయారసమైన, వాత్సల్యమైన ఉన్న ఎడలా మీరు ఏక మనసు కలుగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒకరినొకరు మనసులో సంతోషం పరిపూర్ణం చేసుకోండి అని మరీ ముఖ్యంగా హెచ్చరిస్తూ జరుగుతుంది. కక్ష చేత కానీ హృదయాతిశయం చేతనైనను వినయం గల మనసు గల వారు ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. ఆ మాట చాలా కష్టం అండి. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోలేము. పోటీ పడతాము, కంపేర్ చేసుకుంటాం, కానీ యోగ్యులుగా ఎంచుకొని లెట్ లీవ్ అనే భావం మనకు రావాలి. సొంత కార్యాలు కాక ఇతర కార్యాలు చూడాలి. మరి సొంత కార్యాల కోసమే నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నన్ను పెంచు, నాకు ఆస్తి అనుకుంటామే తప్ప ఇతరులు కూడా బాగుపడాలి, సంతోషపడాలి, అసూయపడకూడదు అనే భావం మనలో రాదు. అది మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడే భక్తులు ఎదిగిన వారిగా ఉంటాం. మరి తర్వాత 5వది, మాట విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారు. దేవునికి ఎదుటి వారికి కూడా ఇచ్చిన మాట తప్పరు. ఏదైనా ప్రామిస్ చేసామంటే అది నిలబెట్టుకోవాలి. మాటలో నిలకడ కలిగి ఉండాలి. మరి ప్రవర్తనలో కూడా కపటంగా ప్రవర్తించకూడదు. 6, దేవుని అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడతారు. సంపూర్ణంగా దేవుని చిత్తంపై ఆధారపడుతూ ఉండాలి. ఆమోసు 2:9 దేవదారు వృక్షము ఎత్తైన సింధూర వృక్షం అంత బలం గలవారు అమూరీయులు నీ ముందు నిలువనీయకుండా నేను నాశనం చేస్తాను. నిజంగానండి, అది ఎత్తుగా ఉంటాయి, బలంగా ఉండేటువంటి చెట్లు. వాటిని కంపేర్ చేస్తూ అటువంటి శోధనలు వచ్చినా, అటువంటి శత్రువులు మన మధ్యకు వచ్చినా నీకు నేను జయమిస్తానని ప్రభు అభయమిస్తున్నారు కనుక మరి భక్తి గల జీవితం జీవిస్తే మన ఎదురుగా ఏ శత్రువు నిలవలేడండి. ప్రభు మనల్ని కాపాడుకునే దేవుడు మనకున్నాడు. ఆయన మీద ఆధారపడితే మనల్ని సంపూర్ణంగా రక్షించగలడు. ఇటువంటి ఆత్మీయ పరిపక్వతతో జీవిద్దాం. మరి పునరుద్ధాన శక్తిలో నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా పదే పదే విందాం. ప్రభువులో ఎదుగుదాం. ప్రభు కృపలో ఆయన ఆత్మీయమైన జీవితంలో మనం పరిపూర్ణులుగా జీవిస్తూ నిత్యత్వం మార్గంలో పయనిద్దాం. దేవుడు మనకి ఇంతవరకు మరి శ్రమల భావాలు, పునరుద్ధాన భావాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రత్యేక టాపిక్గా ఈ రోజుకు అనుకూలంగా పునరుద్ధాన శక్తి పొందే అనుభవంలో ఏం లాభాలు ఉన్నాయో చూసుకుందాం. ఆత్మీయంగా ఎలా ఎదగాలో ఇది నేర్చుకుందాం. రోజుకొక అంశం మనం నేర్చుకుంటూ మరి పదే పదే చెప్పిందే మరీ వింటూ
మరి దాంట్లో కొన్ని విషయాలన్నా హృదయానికి హత్తుకునేటట్టుగా దాచుకుంటూ మనం ఆత్మలో ఎదుగుదాం. అటువంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. మరి ఇన్ని రోజులుగా చెప్పేటువంటి మరి సందేశాల్ని కొందరు సహృదయంతో విని మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మీకు నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఆత్మీయంగా అందరూ ఎదుగుదాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్.